అన్నా చాలా బ్యాడ్ థాట్స్ వచ్చేస్తున్నాయి అన్నా. ఎంత ప్రార్థన చేసుకున్నాని ఏంటోనన్నా బాబు, సతను బాగా శోధించేస్తున్నాడు. ఆడికి అంత మ్యాటర్ ఏమి లేదు, ఆడికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఎక్కడ పడితే ఆడికి వచ్చేస్తాకేమి లేదు. తలంపుల్లోకి ఆలోచనలకు దూరిపోయే కెపాసిటీ వాక్యానికి ఉంది. నీకు వాక్యానికి ఆ ఛాన్స్ ఇవ్వవు. నువ్వు ఖాళీగా ఉండబట్టి ఆడు ఆడుకున్నాడు వచ్చి. లేజీ ఫెలోస్ మైండ్ ఇస్ డెవిల్స్ వర్క్ షాప్ అంటారు. అది కూడా వినలేదు కనీసం. ఓరి బాబోయ్, బైబిల్ శ్రద్ధగా చదివితే, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటే ఈ వాక్యానికి ఉన్న శక్తి అంటే తెలుసా? ప్రాణము, ఆత్మ, కీళ్లు, మూలికలు దూరి అంతరంగులకు వెళ్ళి హృదయాన్ని, తలంపుల్ని, ఆలోచనలు కూడా పరిశోధిస్తా ఉంటదంట. రే 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 తప్పదు రే, అట్ట కాదు రే. నీ లోపల జ్వరబడి నీ ఒంటరిగా నువ్వు రూమ్ లో తలుపులేసుకొని ఎవరు లేరు కదా అని చూసుకొని ఇంటర్నెట్ ఆన్ చేసి జ్వరపడుతుంటే అప్పుడు చెప్తే దేవుని వాక్యం నీకు ఈ శ్వాస చదివుకుని ఎడితే ఇప్పటికప్పుడు పద్దాకా అలాంటి ఒంటరి సమయంలో ఏదన్నా ఓపెన్ చేద్దాని పేరేపని వస్తే అప్పుడు దేవుని వాక్యం కాపాడుతుంది. నేను చదివేడితే కదా, దాన్ని గుట్లో పెట్టి తలుపులే చేసి ఫోన్ తెచ్చి ఎలకింతలు పడుకొని ఆన్ చేసి ఎవరు లేరు కదా. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఒక సైట్ చూద్దామంటే నీ సైటు, ఆ సైటు, ఏసు రక్తం వేసి మొత్తం